హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగులాగా మరొక పాట పాడుకొని ఆయన నామాన్ని మహిమపడదాం. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే.
హల్లెలూయా. దేవునికి మహిమ కలగని. కీర్తన భాగంలో మనం చూస్తే 52వ అధ్యాయంలో అక్కడ ఒక మాట రాయబడిందండి. నేను నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను. కాబట్టి తల్లి, మనం ఆయన సన్నిధానంలో ఎలా ఉండాలంటే పచ్చని ఒలీవ మొక్క వలె ఉండాలి. నోవాహు కాలంలో పాస్టర్ గారు అంటే చెప్తారు, సమస్తము తుడిచిపెట్టకపోయింది, ఏమీ కానీ లేదు. అయితే భూమి పైన ప్రాణంతో ఉండింది అది అంటే ఒలీవ మొక్కే. కాబట్టి ప్రియులారా, భక్తుడైన దావీదు ఏ రీతిగా చెప్పగలిగాడో ఒలీవ మొక్కతో పోల్చుకొని దేవుడు దావీదును ఒలీవ మొక్క వలె నిలబెట్టగలిగాడు. అంటే నేను నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను అని చెప్తూ ఉంటున్నాడు ధైర్యంగా. ఈరోజు ఆయన సన్నిధానంలో ఉన్న మనము ఒలీవ మొక్క వలె ఉన్నామో లేకపోతే ఎండిపోయిన మొక్క వలె ఉన్నామో తెలియదు. నిన్న ఆదివారం రోజు పాస్టర్ గారు బాధపడ్డాడు. 11:30 ఎవరు లేరు, 10 మంది ఉన్నాం. క్రిస్మస్ కదా పట్టుకో కుర్చీలు అసలు బయట అసలు. రేపు ఆదివారం ఎంతమంది వస్తారో తెలియదు, పాస్టర్ గారిని ఎంత దుఃఖ పెడతారో తెలియదు. అయితే దేవుని మందిరంలో ఉన్నంత వరకు కూడా మనం ఎలా ఉంటాం తల్లి? ఒలీవ మొక్క వలె ఉంటాం. ఆ విషయాన్ని ఈ సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంతం వరకు కూడా జ్ఞాపకం పెట్టుకొని ఆయన సన్నిధానంలో ఉండాలని ఆ కృపగలిగిన దేవుడు ఆశ మన కోరికతో బ్రతకగలగాలి. హల్లెలూయా. దేవాతి దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు. దేవాతి దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు. ప్రభువుల ప్రభువు
మరియేడు నా కొసిగినందుకు నీకేమి నే చెల్లించును, నీ ప్రేమను పంచినందుకు నిన్నేమని కీర్తింతును. మరియేడు నా కొసిగినందుకు నీకేమి నే చెల్లించును, నీ ప్రేమను పంచినందుకు నిన్నేమని కీర్తింతును. గడిచిన కాలమంతా నన్ను నడిపిన నా దేవా, నీ కంటి పాపలాగా కాపాడిన నా ప్రభువా. గడిచిన కాలమంతా నన్ను నడిపిన నా దేవా, నీ కంటి పాపలాగా కాపాడిన నా ప్రభువా.
హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనము 1వ తారీఖున 1వ నెల 21వ సంవత్సరం లోకి మనం వచ్చాం. రాత్రి దేవుడు కార్యాలు జరిగించారు. మనలందరినీ కూడా దేవుడు తన కృపతో మనల్ని ఆయన నింపాడు. ఆయన ప్రేమ చాలా అపారమైంది.
ఎన్ని విధాలుగా దేవుణ్ణి మనము ఆరాధించినా, ఆయన స్తుతించినా, ఇంకా మన జీవితాలు దేవునికి రుణపడి ఉన్నాయి. హల్లెలూయా. మరి ఒక ముఖ్య ప్రకటన, ఈ సంవత్సరములో మనకు ఒక సవాల్ ప్రభు మనకు పెట్టాడు. ఆ సవాల్ని మనం అందరం కూడా తీసుకుందామా? సవాల్ ప్రభు మనకి ఇచ్చినాడు. చెప్తాను, ఇలాంటి ఎట్లా తీసుకుంటారా? ఒక సవాల్ ప్రభు ఇస్తున్నాడు. ఎందుకో తెలుసా? ప్రతిరోజు కూడా ఉదయకాల ప్రార్థనలు జరుగుతున్నాయి. రాత్రుల్లో ప్రార్థనలు జరగటం లేదు. సెల్ ఆఫ్ చేయటమో, టవర్ లేకపోవటమో ఏమో, కానీ మరి నిర్లక్ష్యమో కూడా నాకు తెలియదు, కానీ రాత్రుల్లో ప్రార్థన అయితే జరగటం లేదు. ఏది ఏమైనప్పటికీ ఈ సంవత్సరంలో ఒక ఖచ్చితమైన నిర్ణయాలతో మనం ముందుకు వెళ్ళకపోతే మనం బాగుపడలేము. అందుకని ప్రతి మంగళవారము ప్రార్థన చేసేటప్పుడు ఎవరైతే కుటుంబ సమేతంగా ప్రార్థనకు రాకుండా ఉన్నారో, భార్య, భర్త, పిల్లలు రాకుండా ఉన్నారో, ఆ కుటుంబాలు పేర్లు రాసుకొని మరి ప్రత్యేకంగా మంగళవారం రోజున వాళ్ళ కొరకు ప్రభు దగ్గర చేతులు ఆఫ్ చేసి పెట్టాడు. తీసుకున్నాం. ప్రత్యేకంగా దయచేసి నా మనవి, మీ చేతులు పైకెత్తి ప్రార్థన చేయాలి. పేర్లు రాస్తారు. ఏ కుటుంబం రాలేదో, కుటుంబ సమేతంగా రాకుండా, భార్య వచ్చి భర్త రాక, భర్త భార్య వచ్చి పిల్లలు రాక, పిల్లలు వచ్చి తల్లిదండ్రులు రాక, ఆ కుటుంబం అంతా కూడా గందరగోళంగా గజిబిజిగా ఉంది. అయితే ఈ సంవత్సరము ఇక గోల్ నేను పెట్టుకున్నా. మీరు అందరూ ఏకీభవిస్తే ఒకసారి స్తోత్రం చెప్పండి. మీ కుటుంబం అంతా కూడా రావాలి. ప్రతి మంగళవారం రోజు వీలైతే సాయంత్రం రాత్రి ఉపవాసం ఉండండి. రాత్రుల్లో ప్రభా, నేను, నా భర్త, నా పిల్లలు మేమందరం కూడా ఆరాధనకు వెళ్ళాలి ప్రభా. ఒకరొచ్చి ఒక రాక మా కుటుంబాల్లో సమస్యలు వస్తున్నాయి, తొందరలు ఉన్నాయి ప్రభా, ఆటంకాలు ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా కాకుండా అందరం కూడా మేము రావాలి అని ప్రార్థన చేయాలి. మీతో కూడా నేను కూడా ఏకీభవిస్తాను. ప్రతి మంగళవారము 8 గంటల నుంచి 9 గంటల వరకు మరి జూమ్ కాల్లో ప్రేయర్స్ ఉంటాయి. తప్పకుండా 8 నుంచి 9 వరకు జూమ్ కాల్ ప్రేయర్స్ ఉంటాయి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే మీ స్నేహితులకు చెప్పండి, ప్రార్థన చేద్దాం. దేవుడు వాళ్ళ కుటుంబాలను కూడా వెలుగుని నింపుతాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం ఒక టార్గెట్, మనం కొంతమందినైనా ప్రభు దగ్గర చేర్చాలని మనకు ఆ దృఢ నిశ్చయత మనలో ఉండాలి. ఈ సంవత్సరం నువ్వు ఎంత ఆస్తి సంపాదించావు, ఎంత డబ్బు సంపాదించావు అని కాదు, కానీ ఎంతమంది ఆత్మలు ప్రభు దగ్గరికి నడిపిస్తున్నామనేది ఆ ఆలోచన మనం కలిగి మరి ఆ డిసెంబర్ 31వ తారీఖున ప్రభువుకి లెక్క చెబుదాం మనం. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతి మంగళవారం సాయంకాలము జూమ్ కాల్ మీటింగ్స్ ఉంటుంది. ఒక అర్ధగంట ప్రసంగం ఉంటుంది. అదైన తర్వాత మరి ప్రార్థనలు ఉంటాయి. ఖచ్చితంగా దేవుడు నాకు చూపెట్టిన విజన్, ఆ దర్శనాన్ని నేను చూస్తాను. నేను హల్లెలూయా, హల్లెలూయా. ఆశామాషగా చెప్పలేదు. ప్రభు
తో నేను మాట్లాడిన మాట, ప్రభు నేను అడిగిన మాట ఏమో తెలుసా? ప్రభా నాకు ఇట్లా వద్దు ప్రభు అని చెప్పేసి. కుటుంబంలో భార్య వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య రారు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు. ఆ కుటుంబంలో ఆటంకాలు చాలా ఉన్నాయి ప్రభా, నాకు అట్లా వద్దు స్వామి, కుటుంబం అంతా రావాలని ప్రభు దగ్గర ప్రార్థన చేశారు. ఈ ప్రార్థన మనం వదిలిపెట్టకుండా యేసయ్య దగ్గర ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఆ సర్వోన్నతుడైన యేసయ్య మనకన్నా కృపను దయచేస్తాడు. రెండోదిగా మన సంఘానికి వస్తున్న గంగానీళ్ళ నుంచి వస్తున్న బిడ్డలు ఎలీషాకు ఉదయం 5 గంటల నుంచి విపరీతమైన తలనొప్పి, కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ప్రేర్ చేశాం, హాస్పిటల్కి వెళ్ళారు. మరి కనీసం ఏమాత్రం కూడా ఆగలేకపోతున్నాడు బిడ్డ. అయితే సంఘమంతా కూడా ప్రార్థన చేస్తామని చెప్పి హామీ ఇచ్చాము. వీలైతే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను మళ్ళీ. మరి ప్రార్థన చెయ్యండి. ఎవరి కోసము? ఎలీషా కోసం. ఎలీషా వాళ్ళ నాన్నగారి గురించి మంచి ఆరోగ్యం ఇచ్చి ఆదివారం గొప్ప సాక్ష్యం చెప్పాలి. దేవుడు ఆ కార్యం చేయాలి. అందరూ లేచి నిలబడినట్లయితే ఒక్క నిమిషం దేవుని 2 నిమిషాలు మనం ఆరాధన చేసి వాక్యంలోనికి మనం వెళుదాం. ఎందుకంటే ప్రభు మనకు ఆయన చేసిన కార్యాలు, ఆయన చూపిన కృప ఎంతో గొప్పది. ఎంతో గొప్ప కార్యాలు ప్రభు మనకు ఆయన జరిగిస్తూ ఉంటున్నారు. కాబట్టి ఒక మంచి నిశ్చయత, ఒక మంచి ఆలోచనతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాని సేవించాలి అనే వాక్యం ఉంది. కాబట్టి మనస్ఫూర్తిగా దేవుని నువ్వు ఆరాధిస్తే ఆ ప్రభువు నీకైనా కార్యాన్ని జరిగింపచేస్తాడు ఆయన. హల్లెలూయా, 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 స్తుతి చేసే ప్రార్థనా, స్తోత్రగీతం కదిలించే స్వరగణా, స్వామి స్తుతి చేసే స్తోత్రగీతం దానియేలును సింహపురోనులో కాపాడినది నీవే కదా. దానియేలును సింహపురోనులో కాపాడినది నీవే కదా. Sto tranquillo,
చెల్లిస్తున్నాం. మా తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు స్వామి. దేవా, రోజు సంఘం అంతా కలిసి మీరు ప్రార్థిస్తున్నాం. బిడ్డ ఎలీషా ఉన్న కడుపులో నొప్పి ఆ బాధ నుంచి రైట్ నౌ ఇప్పుడే ఆ విడుదల కలుగునుగాక. ప్రభా, మీరు చేసిన కార్యాలు బట్టి మీకు ఇస్తున్నాం. మీరు చూపిన కృపకే మీకు వందనాలు ప్రభా, మీకే వందనాలు. ఈ సమయంలో మాతో కూడా మీరు మాట్లాడండి. మీ సన్నిధి నడిపించే కృప మీరు మాకు దయచేయండి ఆయన. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. కూర్చున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. తొందరగా మనం వెళ్ళిపోతాం వాక్యంలోనికి డైరెక్ట్గా. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వాక్యాన్ని. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఆమేన్. చాలు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఇప్పుడే అది ఏమవుతుందంట? ఎప్పుడు? రేపా? వచ్చే సంవత్సరమా? ఇప్పుడే మొలుస్తుందంట. ఇప్పుడే అది మొలుస్తుంది అంటున్నాడు. ఒక నూతనమైన క్రియలు నేను చేస్తున్నాను. రొటీన్గా పాతవి మనకు అవసరం లేదు. ఇంకా ప్రతిదీ కూడా దేవుడు ఆయన చేసేది నూతనమైన క్రియ. అది చేస్తాను. ఇప్పుడే అది ఏం చేస్తుందంట? మొలుస్తుందంట. హల్లెలూయా. అంటే మీ పక్కలో చెప్పండి అన్నమాట. నూతన క్రియ చేస్తున్నాడు దేవుడు. అది ఇప్పుడే ఇప్పుడే ఇప్పుడే. ఎప్పుడు? ఎప్పుడు? ఇప్పుడే. హల్లెలూయా. ఎందుకో దేవుడు నాకు అంత కాన్ఫిడెంట్ ఇచ్చేసిన. నీకేమో నాకు తెలియదు, కానీ నాకైతే గుండె నిండా ధైర్యం వచ్చేసి. మీకు వచ్చింటే ఒకసారి దేవుడు స్తోత్రం చెప్పండి. అమ్మో, చిన్నగానే చెప్తాను. రాత్రి అలసిపోయినారు కదా, యెహోషువ గ్రంథం మీద పోరాటారు, పిండేసినారు అట్లేదండి. నేను చూస్తూ ఉన్నాను ఎంత పోరాడాలో అంత. ఎవరికి వెళ్ళిపో ఎవరికి మార్పులు కూడా చెప్పకుండా వెళ్ళిపోయినారు జడ్జి ఇద్దరు ఉండి. పండుగలేనా? మంచిది. ఏదైనా ఒకటే గిఫ్ట్, ఆ విషయంలో డౌటే లేదు. అయితే అంత అలసిపోయినారు. అందుకోసమే కూడా హల్లెలూయా అంటే హల్లెలూయా హల్లెలూయా. అది ఇప్పుడే ఏమవుతుంది? అది ఏది? నూతన క్రియ. ఎంత బాగుంది. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. దేవుడు మనలో ఒక ప్రత్యేకమైన కార్యాన్ని చేయటానికి, లోకములో ఉన్న వారికి చేస్తే వాళ్ళు చేసిన వాళ్ళకు ఉన్నట్టు నువ్వు నీకు చేస్తే వాళ్ళకి నీకు తేడా లేదు. వాళ్ళకి నీకు తేడా కనపడదు. అయితే నీవు ఎలా ఉండాలంటే కన్నా నీకు వాళ్ళకంటే గొప్పగా నూతనముగా వాళ్ళు చూచినప్పుడు అది నూతనంగానే కనపడుతుంది. అది హల్లెలూయా. అంటే దేవుడు ఆ విధంగా చేస్తాను అని అన్నాడు ఆయన. ఖచ్చితంగా ఈ విషయంలో అయితే సందేహం లేదు. ఎందుకంటే దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ వ్యక్తిని ఆయన చేస్తాడు. ఎందుకంటే మనుషులు తప్పిదాలు ఎన్నో ఉంటాయి. నేను ఎప్పుడూ పరిశుద్ధుని చెప్పుకోవటం తప్పది. అందుకే పౌలు ఏమంటున్నాడంటే నేను అనుదినము నేను కడగబడుతున్నాను అంటున్నాడు ఆయన.
హల్లెలూయా. ప్రతిరోజు కూడా ఆయన ఏం చేస్తున్నాడంట? ఆయన కడగబడుతూనే ఉన్నాడంట. రెండోది ఇంకా ఏం చెప్తూ ఉంటున్నాడంటే, అదే వాక్యంలో మనం చూస్తూ ఉన్నట్లయితే, ప్రతి దినము కూడా మనలో ఒక నూతనమైన సృష్టిని ఆయన చేసేవాడంట. ప్రతిదీ ఒక డిఫరెంట్గా నువ్వు ఊహించు, ఆలోచనలోకి రాదు నీకు. ఎందుకంటే మన మనుషులు కదా, మనకి ఏమవుతుందంటే మన మనసు చిన్నది, మన జ్ఞానం కూడా చిన్నదే. మనం ఎట్లా వాళ్ళం అంటే అల్ప సంతోషులం మనం, అల్ప సంతోషకులం మనం. అంటే అప్పటికప్పుడు పొందుకుంటే చాలే సంతోషించేవాళ్ళం. అది దేవుడు ఆ విధంగా కాదంట. ఆయన ప్రతి దినము కూడా మనల్ని కడుగుతూనే. అందుకే యేసు ప్రభు ఏం చేశాడంటే, శిష్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పస్కాన్ని సిద్ధం చేసిన తర్వాత వాళ్ళు నేను అని వాదన పడుతూ ఉంటే, యేసయ్య వాళ్ళ పాదాలకు కడుగుతూ ఉంటున్నప్పుడు అందరూ కూడా వద్దు ప్రభా అంటున్నారు. పేతురు కూడా వద్దు ప్రభా అని అంటే, ఇది నేను చేయకపోతే మీరు ఇలాగనే ఉంటారు అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, నిలువెల్లా కడుగు అన్నాడు. ఆయన స్నానం చేసిన వాడు మళ్ళీ స్నానం చేసిన అవసరం లేదు, కాళ్ళు కడుక్కుంటే సరిపోతుంది అన్నాడు. అంటే మన కాళ్ళు కడుక్కోవాలనేది అంటే ప్రతిరోజు కూడా దేవుని ప్రణాళిక అనేది, దేవుని యొక్క ఏర్పాటు అనేది, అది గొప్ప ఉద్దేశం అనేది దేవుడు మనకైనా నెరవేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏర్పాటు చాలా గొప్పదండి, దానికి ఏమాత్రం సందేహం లేదు. అందుకని ఇక్కడ ఆ మాటని చదివితే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా. మనకి ఏదన్నా కానీ ఇలాంటివి చెప్తే మనకేమనిపిస్తుంది అంటే, ఇదేదో పంపు కొడుతున్నారు అనుకుంటాం. ఎప్పుడు చెప్తామనే మాటలు ఇవన్నీ కూడా మళ్ళీ అనుకుంటాం. ఎన్ని రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే వాక్యమును జాగ్రత్తగా మనం ఎప్పుడు గ్రహిస్తామో, ఆయన ఏమంటున్నాడంటే, మీరు దానిని ఆలోచింపరా, దాన్ని మీరు ఆలోచించరా. దేవుడు చేస్తానంటున్నాడు కదా, ఆయనకి ఆలోచనకి మనం అప్పగించలేమా? నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారులో నదులు పారు చేయుచున్నాను. అరణ్యములో ఏం చేస్తుంటున్నాడంట? మార్గాలు ఏర్పాటు చేస్తాడంట. దట్టమైన అడవుల్లో మార్గాలు ఎక్కడ దొరుకుతాయి? అరణ్యములు ఎలా ముందుకు మనం వెళ్ళేది? అరణ్యము లాంటివి ఎన్నో మనకు ఎదురవుతూ ఉంటాయి. మనకు దారి దొరకటం లేదు. మనం పోషింపబడటానికి, బ్రతకటానికి కానీ, లేకపోతే ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనకి ఏమైపోతూ ఉంటాయి అంటే, మార్గాలు మనకు దొరకకుండా పోతున్నాయి. మార్గాలు మనకు మనకు ఒక్కోసారి ఈ మార్గాలు మనకు దొరకక మనం ఏం చేస్తుంటామంటే, ఎటు పోవాలో ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో మనుషుడు ఉండిపోతున్నాడు. అంటున్నాడు, మీరు ఆలోచించండి. ఆయన ఏమంటున్నాడు? ఆయన ఆలోచించండి. అరణ్యంలోనే మీ కొరకు నేను ఏం చేస్తానంటే ద్వారము తెరుస్తాను. 2021 సంవత్సరములో ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి దేవుడు ఆయన మార్గాలు తెరిచేశాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి వ్యక్తికి మార్గాలు దేవుడు తెరిచేశాడు. ఆయన నీ చేతులు ఒట్టిగా ఉండొచ్చు, నువ్వు ఖాళీగా ఉండొచ్చు, నీవు ఏమీ చేయలేక మౌనంగా కూర్చుని ఉండిపోవచ్చు, విసిగిపోయి ఉన్నావు, చనిపోతే బాగుంటుంది అనుకున్నావు.
నేను విసుగుపడ్డావు. ఎందుకో నేను ఇంకా బ్రతికి ఉన్నానని బాధపడుతూ ఉన్నావు. అయితే నా యేసయ్య ఈ సంవత్సరంలో ఆనిస్తున్న వాగ్దానం ఏమో తెలుసా? నేను నీ కొరకు అరణ్యములు ద్వారములు తెలుసువాడు. నేను నీ కొరకు నీ ద్వారం తెలుస్తాను. నేను ఎందుకో తెలుసా? నువ్వు ఇంకా దిక్కుదోచిన స్థితిలో నీ కుటుంబం కృంగిపోవటము కానీ, నలిగిపోవటము కానీ, లేకపోతే శ్రమ పడటము కానీ యేసయ్యని ఇష్టపడడైనా. అందుకే నేను ఒక నూతన క్రియ చేయబోతూ ఉంటున్నా. మీ ఆలోచనలన్నీ కూడా ఒక బ్రాడ్ మైండ్, ఓపెన్గా ఒక పెద్ద ఆలోచనతో ఉండండి. ఎందుకంటే ఆయన మనకు చేసే కార్యము, ఆ నూతనమైన క్రియలంట అవి ఎలా ఉంటాయో తెలియదు, కానీ దేవుడైతే ఖచ్చితంగా చేస్తానన్నాడు. నేనేమనుకుంటున్నా, నా మట్టుకు నేను ఏమనుకుంటున్నానంటే మీ అందరికంటే ముందు నేను చూడాలనుకుంటున్నాను. మీకేమో నాకు తెలియదు. మీరు అందరికీ అనుకుంటే దేవుడి స్తోత్రం చెప్పండి. అల్లా స్తోత్రం చిన్నగా చెప్తారా? ఏంటి చెప్పండిరా? హల్లెలూయా. నేను మొదలు చూడాలి, నా కుటుంబంలో మేము చూడాలి. నూతనమైన క్రియలు ఆయన జరిగించేవాడు. ఆ అరణ్యములో మార్గమును ఏర్పాటు చేసే దేవుడు అంటే ఎంత గొప్ప దేవుడు చూడండి. అరణ్యము అనేది మనం చూస్తుంటున్నప్పుడు అది మనకు అనుకూలంగా మనకు ఉండదు. అది పాములు ఉండొచ్చు, సింహాలు ఉండొచ్చు, క్రూరమైన జంతువులు ఎన్నో ఉంటాయి. కానీ ఈరోజు నిజంగానే మనల్ని ఏం చూస్తున్నాయంటే, ఈ క్రూరమైన మనుషులు మనల్ని ఏం చూస్తున్నారంటే తరివేస్తున్నారు, మనల్ని మృంగివేయాలని చూస్తుంటున్నారు, మనల్ని మృంగేయాలని చూస్తున్నారు. బాగా అర్థం చేసుకోండి. ఇశ్రాయేలు వారు పరుగులు చేస్తూ ఉన్నారు. వారు బాగా చక్కగా వెళుతున్నప్పుడు వెనకాల ఐగుప్తు సైన్యం ముందుకు వస్తూ ఉంది. దాన్ని చూసి భయపడి ఇశ్రాయేలు పరుగులు చేస్తూ ఉంటున్నారు. వారు ముందు సముద్రం వచ్చేసేది. ఏమి చెయ్యాలో అర్థం కాని పరిస్థితి. అది సామెతంటారు చూస్తారా? ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నొయ్యి. ఎక్కడ తప్పించుకునే మార్గం అనేది ఇప్పుడు నీ బ్రతుకట్లుంది. అట్లా సావరన్నా సావల్లా, లేకపోతే ఇటు బ్రతకనన్నా బ్రతకాలి. ఏదో ఒక మార్గం. మనకు చావే శరణం మనకు కూర్చొని చెప్తాం. ఆ స్థితిలో ఉన్నప్పుడు మోషే, యెహోవా ఈ ప్రజలు ఎంతవరకు తీసుకొచ్చావు కదా, ఆ మాట అన్నప్పుడు మోషే ఆ సముద్రం కరాన్ని చూపించి, నీ చేతులు అన్న కరాన్ని ఎప్పుడు ఆ విధంగా చేయగలిగాడో ఆ సముద్రము ఏమైపోయాది? 2 పాయలు అయిపోయాది. ఇటుపక్క నీళ్లు, ఇటుపక్క నీళ్లు, గోడ నీళ్ళు గోడ. మనం చూసామా? ఈ పక్క నీళ్లు కూడా, ఆ పక్క నీళ్ళే కూడా. మధ్యలో ఏం చేస్తున్నారు? ఆరిన నీళ్ళు నడుస్తూ ఉన్నారు. ఇది నాకు అనిపించింది ఈ వాక్యాలు చూస్తుంటే, ఇప్పుడు నీటిని దేవుడు, నీళ్లు అది కాస్త అవకాశం ఉంటే అంత అల్లుకొని వచ్చేస్తుంది. దాన్ని దేవుడు నిలబెట్టి మన గోడగా పెట్టేసినాడు వాళ్ళకి. అది గొప్ప అద్భుతం. అది అవునండి. మన కొరకు దేవుడు దేనినైనా చేయగలడు. నీ కొరకని దేనినైనా చేయగలడైనా గోడని పెట్టాడు. అరణ్యములో నీకు త్రోవని ఏర్పాటు చేసిన వాడు, ఆ త్రోవలని నడిపించేవాడు, ఎలాంటివి కూడా నేను తాకకుండా
ఆ దేవుడు నిన్ను ఏం చేస్తుంటున్నాడంటే తన రెక్కల క్రింద మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆయన చేర్చుకున్నాడు. ఆయన హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకంటే వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే పైన పక్షి తిరుగుతూ ఉంటుంది, కింద కోడి ఉంటుంది. ఆ పిల్లలు మేపుతూ ఉంటున్నప్పుడు పిల్లలకు తెలియదు పైన పక్షి ఉంది ఎత్తుకొని వెళ్ళిపోతుంది, కానీ తల్లికి తెలుసు పైన ఎక్కడో ఉన్న ఆ రెక్కల నీడ ఆయన కోడి గమనించి వెంటనే ఏం చేస్తుందో తెలుసా? ఆ పిల్లలు తీసుకుని రెక్కల కింద చేర్చుకొని కప్పుకొని అది గూడు మారి ఉండిపోతుంది అన్నమాట, కాపాడుకుంటున్నది. దేవుని రెక్కలు కూడా మనకు అంతేనండి. వాడు తిరుగుతూ ఉంటున్నాడు, ఎవరిని మృంగుతున్నా వాడు తిరుగుతూ ఉన్నాడు. కానీ యేసయ్య తన రెక్కలను చాచి ఆయన రెక్కల క్రింద మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన చేర్చుకున్నాడు. ఆయన ఆమేన్, ఆమేన్. ఆయన రెక్కల క్రింద మనల్ని ఏం చేశాడు? ఆయన చేర్చుకున్నాడు. ఎంత గొప్ప ధన్యత అది. అందుకే వాక్యం చూడండి, నేను అరణ్యములో త్రోవలు కలుగు చేర్చు ఉన్నాను. నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నేను ఏం చేస్తాను? నీ కొరకు నేను ద్వారం తెరుస్తాను. నేను హల్లెలూయా. ఇన్నిసార్లు జుట్టు పీక్కోలేను, ఎన్నిసార్లు నువ్వు ఏడవలేను, ఎన్నిసార్లు నువ్వు బాధపడలేదు. నీవు ఎక్కడికి పోదామంటే ఆడ మార్గం మూసేసింటారు, ఈ పక్క పోదామా మార్గాలు మూసేటారు, ఎక్కడ పేదరికి లేకుండా అయిపోతావు. అయితే ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, అది ఇప్పుడే మొలచును. అరణ్యములో మీ కొరకు నేనేం చేస్తున్నాను? నేను త్రోవను కలుగు చేయుచున్నాను, త్రోవను కలుగు చేస్తుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మీ చెయ్యి పైకెత్తి, యేసయ్యా ఈరోజు నా కొరకు, నా కుటుంబం కొరకు ద్వారం తెరిచినందుకు స్తోత్రం ప్రభు అని గట్టిగా చెప్పి దేవుని స్తోత్రం చెప్పండి. అంటే చెప్తే టీచర్లు ఒప్పుకుంటారమ్మా, ఒప్పుకుంటారన్నా? ఏమైందా? బాగా చెప్పుకుంటాను. అయితే మంచిగా స్పష్టంగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. దేవుడు మనకేం చేశాడు? ఆయన ఏం చేశాడు? ఆయన ద్వారం మన కొరకు ఆయన తెరిచాడు. ఆయన హల్లెలూయా. మన కొరకు ఆయన ఏం చేశాడు? ఆయన ద్వారం తెరిచేవాడు అంట. ఆయన ఎంత గొప్ప కార్యాలు చేస్తాడో చూడండి ఆ తండ్రి మన కొరకు. మరి ఇంకా క్రిందకు వస్తే, ఎడారిలో నదులు పారు చేయుచున్నాను. ఎడారిలో నీళ్ళు ఉంటాయా? ఎడారిలో నీళ్ళు ఉంటాయా? అక్కడ నేనేమి కోరుకు నేనేం చేస్తాను? నేను నీళ్లు నీ ముందు పారుతాయి. ఎందుకంటే అబ్రహాము దాసి హాగరు ఆమె కుమారుని కన్న తర్వాత కుమారుని పేరు ఇష్మాయేలుని పెట్టారు. ఆ యొక్క కుమారుడు కలిగినప్పుడు దేవుని మాట ప్రకారంగా అబ్రహాముకు శారాకు సంతానం ఇచ్చినప్పుడు శారా ఏమంటాదంటే, ఈయన పంపించేయండి, నా దాసి కొడుకు నా ఆస్తికి ఎక్కదాడు కాకూడదని. దేవుణ్ణి ప్రార్థన చేశాడు, ప్రభా ఏంది నా భార్య ఇట్లా అని చెప్పినట్లే చెయ్యాలి. సరే నీళ్ళ తెచ్చి ఆమెని కొడుకుని పంపించేశాను. ఎడారిలో ఉండిపోయాను.
దాహం వేసి ఆ బిడ్డ కేకలు వేస్తున్నప్పుడు, ఏడుస్తూ ఉంటున్నప్పుడు ఆ తల్లి ఏడుపుని విన్న తర్వాత దేవుడు ఏమన్నాడంటే, అమ్మా ఆ బిడ్డని పైకి లేపు, అక్కడే నీళ్లు ఓట ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎత్తితే అక్కడ ఏమొస్తా ఉంది? ఎక్కడ? ఎడారిలో. ఎక్కడ? ఎడారిలో నీళ్ళు ఓట వస్తుంది. తృప్తి చెందినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు కూడా ఓట తగ్గలేదండి. అరబ్ కంట్రీస్లో ఉన్నది. ప్రతి సంవత్సరం కూడా ముస్లిం సోదరులు మక్కాకి వెళ్ళినప్పుడు ఆ నీళ్లు తీసుకొని వస్తారు. ఆ నీళ్లు తీసుకొచ్చి వారి ఇళ్లలో చల్లుకుంటారు. ఆ నీళ్లు వారు తాగుతారు. మక్కాకి వెళితే ఇప్పటి వరకు ఆ నీళ్ళు తెచ్చుకుంటున్నారు వాళ్ళు. ఆ అల్లా మా కొరకు నీటిని అక్కడ పెట్టాడని. ఆ రోజు ఆ ఎడారిలో వచ్చిన నీళ్లు ఈ రోజు కొన్ని వేల సంవత్సరాలు అయిపోయాయి. ఈ రోజు వరకు కూడా అది ఉన్నది అంటే దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఎంత గొప్పవాడో అంటే ఈరోజు ప్రభు ఏమంటున్నాడంటే, నీ క్రిందనే ఏముంది? హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎక్కడికో పోవాల్సిన పనిలే, నీ దగ్గరే ఉంది. అవునంటారా కాదంటారా? నీ దగ్గరే ఉంది. నీవు ఆ కార్యాన్ని చెయ్యాల. ఎడారిలో ఉన్నప్పుడు మన ఆలోచనలు అన్నీ కూడా అనేక రకాలుగా ఉంటాయి. కానీ దేవుడు చెప్తున్న మాటని ఆలోచన చేస్తూ ఉంటే కదా, ఆ నీటి ఓట అనేది మన కొరకు దేవుడు ఆ నీళ్లను అది ఏం చేస్తుంటున్నాడంటే కదా, పారు చేయుచున్నాడు. అక్కడ కూడా దేవుడు నిన్ను అని ఏం చేసేవాడంటే తృప్తిపరిచేవాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన తృప్తిపరుస్తాడంట. దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు ఆయన. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంటే ఆయన ఏం చేస్తాడు? ఆయన ఏం చేస్తాడు? ఆయన తృప్తిపరిచేవాడు. అరణ్యములోనే ఎడారిలో అందుకే మనం చూడండి, బెల్లమున్న చోట సీమలు పోతాయి అని డబ్బులు ఉన్న దగ్గర మనుషులు ఉంటారు అన్నట్టుగా, డబ్బులు లేని వారి దగ్గర, దరిద్రుల దగ్గర ఎవరన్నా ఉంటారా? వాళ్ళు ఇంటికి పోదామంటే ఏం పోదాంలే కానీ బాగా టిప్ టాప్ చేసుకొని సైగా మంచి ఆడియో కారులో తిరుగుతా, ఓయప్ప బాగా ఏ చేతికి ఆ చేతికి దాన్ని ఏమంటారు? దాన్ని బ్లాస్ లైట్, కస్టమర్స్ లైట్ అనుకుంటాను నేను. ఆ బ్రాస్ లైట్ దాన్ని వేసుకొని వేళ్ళలో ఎట్లా వేసుకొని అంతేగానా వాళ్ళ దగ్గరికి పోయి బాగున్నావా అని మాట్లాడుచుకొని ఒక సెల్ఫీ ఇట్లా. ఎందుకు? నేను ఎవరితో ఉన్నాను? గొప్పలతో పోయించిన తెలుసునా? నువ్వు చెప్పేదే అదే. ఇప్పుడు అందరూ అంతే అన్నమాట. ఎవరు ఎన్నో చూసినా జగన్తో ఫోటోలు దిగినట్లు ఉన్నాయి. ఇప్పుడు మన మంత్రి గారి ఫోటోలో కూడా ఆయనకి ఉన్ని తీసుకొని ఫోటోలు పెట్టుకోమన్నారు. ఏమిటి తెలుసునా? ఏదో నేను కూడా తీసుకున్నాను బయటతో. అంటే తీసేసుకొని మనకి విలువ ఏమైపోతుంది? పెరిగిపోతుంది. పెరగదు. దేవుని దగ్గర మనం ఉన్నప్పుడు ఆ పరలోకపు తండ్రి మనకు ఆయన ఏం చేసేవాడంటే, ఆయన మనల్ని తృప్తిపరిచేవాడు. పేదలైన మీరు ధన్యులు అని అంటాడు ఆయన. పేదలైన మీరు ధన్యులు అంటారు. అందుకే మన ఇళ్ళకు కొంతమంది రారు, పేదోళ్ళు ఇంటికి రారు, మన ఇళ్ళకి రారు. నిజంగానంటే రారు.
గొప్పలు ఇళ్ళకి పోతాం, పేదల ఇంటికి రమ్మను. కానీ యేసయ్య ఏం చేస్తాడంటే ఎవరు పేదలు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు ఆయన. ప్రభా 10 లక్షలు ఇచ్చి నేను కొనేస్తాను ప్రభా, నేను ₹1,00,00,000 ఇస్తూ కొంటాను ప్రభు అంటే ఆ కోటు కూడా నేనే ఇచ్చాను రా, దానికి కోట్ వేసుకుని కూర్చోపోరా నువ్వు, నేను ఎక్కడికి పోతాను నేను. హల్లెలూయా. అంటే ఎడారిలో మనకేం కలిగిస్తాడంటే ఆయన ఏం చేస్తాడంటే ఎడారిలో నదులని, అబ్బా నదులని ఆయన ఏం చేశాడంటే పారు చేయుచున్నా, నేను ఆ పని మీకు చేస్తాను అంటున్నాడు యేసయ్య. ప్రియులారా, ఎంత చక్కగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడంటే ఆయన ఇచ్చిన మేలుకు మనం ఏమీ చెల్లించలేం. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. ఎందుకో తెలుసా? అరణ్యములో త్రోవని ఏర్పాటు చేసిన వాడైన, ఎడారిలో నదులు ప్రవహింపచేసిన దేవుడైన ఆ యేసయ్య క్రిందటి సంవత్సరం ఎంతో బాధపడ్డారు, కృంగిపోయారు, ఏడ్చుకున్నారు, నలిగిపోయారు, విసికి వేసారిపోయారు. అందరూ కూడా ఎన్నో సమస్యలకి నలిగిపోయారు. కానీ నా యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో నేను కొరకు నూతన క్రియ నేను చేస్తూ ఉంటున్నాను బిడ్డ, నీ కొరకు నేను ద్వారం తెరిచేశాను. నేను ఇక నువ్వు భయపడొద్దు. ఎడారిలో నీ కొరకు నేనేం చేస్తాను? నేను నదులని ప్రవహింపచేస్తాను. నేను పారుతాయి నీ కొరకు, అవి పొర్లి పారుతాయి నీ కొరకు. నేను అలాంటి కార్యం నేను చేస్తూ ఉంటున్నాను. నేను ఇక నువ్వు ఏడవటం దేవునికి ఇష్టం లేదు, నువ్వు సమస్య పడటము దేవునికి ఇష్టం లేదు. ఆ యేసయ్య ఎంత చక్కని ఆలోచన మనకి ఇస్తున్నాడో తెలుసా? వాస్తవం అండి. ఇంకొక వాక్యాన్ని మనం చూస్తే కన్నా ప్రకటన గ్రంథములో నుండి 21వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 5వ వచనం.
అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు సింహాసనాసీనుడైన వాడు ఇదిగో ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాడు. సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు మరియు ఈ మాటలు నమ్మకమును ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక రాయమని ఆయన నాతో చెప్పుచూ ఉన్నాడు. దిస్ కన్ఫర్మ్స్ వర్డ్. మనం కన్ఫర్మ్ చేసేసాడు. ఈ వచనం ఏమంటుంది, ఎంత బాగా అంటున్నాడు చూడండి. అతడు సింహాసనాసుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ఈ మాటలు ఏమైతే నమ్మకమైనవి, నిజమైనవి. యోహాను ఆయన ఎత్తుకున్నాడేమో, రాసేదే ప్రభా యోహానా రాయి, ఇది నమ్మకమేనా, ఇది నిజమేనా, రాయి నువ్వు. మనం కూడా నిజమేనా ప్రభా, నమ్మకమేనా, నిజమేనా, జరుగుతుందా అనుమా నమ్మకం నిజమేనా? దేవుడు అంటాడు నువ్వు రాయా బాబు అని. ఏమంటున్నాడు? నువ్వు రాయి. నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక, అది ఆ మాట. నమ్మకమును అది నిజమై ఉన్నాయి కాబట్టి రాయి నువ్వు ఆ మాట. నువ్వు రాయి, ఆ మాటను రాయండి. రాయలేదా? చదువురాదా? పెన్నులు లేవా? పేపర్ లేవా? అడుక్కోండి. ఒక నోట్సు, ఒక బైబిలు, ఒక పాటల బుక్కు, ఒక పెన్ను ఉండాలి ప్రతి వ్యక్తి దగ్గర. రాయమంటున్నాడు దేవుడు. ఆయన మీరు ఇప్పుడు ఏమంటారంటే, ఆ మాట రాసి క్రింద ఏమంటారంటే, ప్రభా నీ మాటని నిజమని చెప్పి నేను నమ్ముతున్నాను, నాకు త్రోవని మార్గాలు తెరిచావని నమ్ముతున్నాను. నా కొరకు ఎడారిలో నువ్వు ఏం చేసావు, నీవు నదుల్ని పార చేసావు కాబట్టి నేను నమ్ముతున్నాను, కాబట్టి నేను రాస్తున్నాను. ఈరోజు డేట్ రాసి సమయం రాసి మీరు పెట్టండి. దీని విషయంలో గొప్ప సాక్షి మీరు చెప్తారు మీరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆయన ఏం చేయగలుగుతాడైనా నిజము, నమ్మకము, నిజము. మనోళ్ళు కొన్ని నమ్మరు, నిజమే. ఏమైనా చెప్తే నిజంగా నిజంగా నా మీద ఒట్టు పెట్టు, ఆమె మీద ఒట్టు పెట్టు. ఈ ఓట్లు పెట్టుకునేది ఎక్కువ అయిపోయింది. ఆయన అంటున్నాడు ఆ మాటని చూస్తే, ఈ మాటల నమ్మకమును నిజమనై ఉన్నవి. అంతే, ఇంకేమి లేదు, రాసుకో. అదే ఉంది ఆ మాట. ఎంత శ్రేష్టమైన మాట అండి బిడ్డ. ఈరోజు యేసయ్య నీతోనే మాట్లాడుతున్నాడు, నీ కుటుంబంతోనే దేవుడు మాట్లాడుతుంటున్నాడు. నీ హృదయంలో ఇప్పుడు వేదన ఉప్పొంగుతా ఉంది. అవును ప్రభాని, కానీ యేసయ్య నువ్వు ఇక కన్నీరును చూడవు. ఆయన చేసే కార్యం అంత గొప్ప కార్యాన్ని ఆ తండ్రి మనకు ఆయన చేస్తుంటున్నాడు. ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నిజంగానే ఆ తండ్రి మనతో మాట్లాడుతున్న మాటలన్నీ కూడా చాలా గొప్ప మాటల్ని ఆ ప్రభు మనకైనా. ఇంకా మీరు నమ్మలేదేమో, ఇంకా మాట దానికి ఏమంటున్నాడో చూడండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం.
ప్రకటన గ్రంథం. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమందును ఒకడు ఆసీనుడై ఉండెను. ఆయన గొప్ప బూరధనులే మాట్లాడుతున్నాడంట, వింటున్నాడంట. ఆయన గొప్ప శబ్దం చేసి మాట్లాడుతుంటున్నాడు. ఆయన ఆకాశము నుండి, పరలోకము నుండి, అక్కడి నుంచి వచ్చిన ఆ మాటలు మనం చూస్తే, సింహాసనం వేయబడి ఉండెను, ఆ సింహాసనం ముందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆయన చూసేసాడు పరలోకాన్ని. ఆ పరలోకంలో సింహాసనంలో కూర్చున్న వాడిని చూశాడు ఆయన. అక్కడి నుంచి ఏమొస్తా ఉందంటే గొప్ప శబ్దం వస్తా ఉంది. మాటని విను, నమ్ము, నిజమును చెప్పి రాయి నువ్వు. గట్టి శబ్దంతో వస్తూ ఉన్నది. అంటే మనకు ఉండాల్సింది ఏముండాలంటే నమ్మకము మనకు ఉండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు మన మధ్యకి ఎలీషా వచ్చాడు. బిడ్డ, నాయనా ఎట్లుంది నాయనా? హల్లెలూయా. ఏడ్చేసాడు బిడ్డ. రాధమ్మ అయితే ఏడ్చేసి, సార్ ఏం చేయాలి సార్, ఏం చేయాలి సార్? నాకు ఏడుపు వచ్చేసింది. ఏంటి ప్రభా బిడ్డలు పండుగ పూట ఏడుస్తున్నారే అని. అయితే వెంటనే ఒక చిన్న నా రిక్వెస్ట్, ఆ గ్రేస్ ప్రేయర్ వారియర్స్లో నేను పెడుతున్న మెసేజ్ని దయచేసి చూడండి, లేకపోతే నాకు లెఫ్ట్ అయిపోండి. వెంటనే పెంచా, ప్రార్థన చేశా. నైనా భయపడద్దు, సంఘంలో ప్రార్థన చేస్తాను. హాస్పిటల్కి వెళ్ళు అన్నాను. లేదు సార్ నేను చర్చకు వస్తున్నాను అన్నాడు. దేవుడు నిజంగానే ముట్టాడు ఆయన్ని. హల్లెలూయా. విను, నమ్మాలి, అంతే. నమ్మండి. మనకి ఎట్లా అంటే ఎట్లా కానీ ఆయన లేచినాడు లేదో, ఆయన చేతిలో గాయములో నేను ఏం చేయాలా? ఎంత తోమాలో తెలుసా మనమా? దేవుడు ఇచ్చేసినాడు పోమంటే 10 రూపాయలు ఎడ్డా అంటాం. అంటే ఏమైపోయింది మన బతుకు? నేను అన్నానా? అట్లా అయిపోతాం. నమ్మకములే ఇంకా ఎప్పుడు, ఇంకా ఎప్పుడు, ఇంకా ఎప్పుడు మనం లెటర్ అంటే పెట్టేసి గబ్బు గబ్బని పోకూడదు, తినేయాలా? కాదు, దేవుడు ఇస్తాడు, రాసుకో. అందుకే గొప్ప శబ్దముతో ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. సింహాసనం మీద కూర్చున్నవాడై ఆయన ఆసీనుడై ఉన్నాడు. అక్కడి నుంచి నాకు స్వరం వచ్చేది. ఆ స్వరం నేను విన్నాను. ఇక రాయిగా నేను మానలేను. హల్లెలూయా. అంటే ఈ రోజు నేను ఏమనుకుంటున్నానంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఇప్పుడు మనం నమ్మించడానికి ఆయన ఏం చేయబోతున్నాడంటే, ఆయన ఆత్మ అభిషేకం మన మీదకైనా ఆత్మ భూమిగా చేసి ఇప్పుడు నమ్మకమైన రాయటానికి దేవుడు నాకు ఈ పని అయినా చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. రషరి బాబా రేఖావన దూల షరిందరి బాబా. దేవుని కార్యాలు ఈరోజు తన ఆత్మతో నేను నింపి రాయి. ఇక నేను చేస్తున్నాను ఈ పని. నేను సవాల్, నేను తప్ప వేరొకరు మీకు లేదు. నేను మాట ఇచ్చిన వాడిని, నేను మాటలు తప్పని నేను రైట్ కన్ఫర్మ్ గా డిక్లేర్ చేసేస్తాడు. ఈరోజు ఎక్కడ మీకు మైండ్ లో ఇంకా మళ్ళీ అనుమానం పెట్టుకొని పోవద్దా గేమ్కి ఇచ్చి. అందుకే ఇదిగో నేను ఒక నూతన క్రియ, అది ఎప్పుడు ఎప్పుడు రేపా ఇప్పుడే. హల్లెలూయా, 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 హల్లెలూయా.
హల్లెలూయా. 3 గంటలకు పోదాం అనుకుంటున్నాను నేను. అట్లేదండి, నాకు బాప్తిసాలు ఉన్నాయండి. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా అది ఎంత గొప్ప దేవుడు అండి. నిజంగా ఆ దేవుడిని మనం ఏమి చేసినా కూడా ఆ రుణాన్ని మనం తీర్చుకోలేము. ఆయన ప్రేమ ఎంతో గొప్పది. ఆయన ప్రేమ ఎంతో గొప్పది, విలువైనది ఆయన ప్రేమ. అందుకే ఆయన రొమ్మున ఆనించుకొని మన కన్నీరుని తుడిచి అర్థి మనల్ని ఆయన నడిపించడానికి కోసం చంటిబిడ్డే మారిగా మనం సంకన పెట్టుకొని మోసే దేవుడుగా మన కొరకు కొడుకి ఎడమకు గోడ పెట్టి ఏది కూడా నీకు అపాయం దగ్గరికి రాకుండా, నేను నష్టపరిచేవి, ఇక్కడ ఏడిపించేవి ఏవి రాకుండా యేసయ్య ఈరోజు ఏం చేసేసాడైనా గోడలు పెట్టేశాడైనా. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డ, దేవుడు చిన్న గోడలు దేవుడు మన కొరకు అని ఏర్పాటు చేసేసాడైనా. రాత్రి నుంచి ప్రభు ఈ పని చేస్తున్నాడేమో మన కుటుంబాల కోసం, మన కోసం. భయపడద్దు, దిగులు పడద్దు, ఆ ప్రభు మనతో ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం ఆ నిశ్చయత కలిగిన వారమై ధైర్యంగా మనం ముందుకెళ్దాం. ఇక ఆ స్ట్రైట్ కరోనా కానీ, బ్రెయిన్ కరోనా కానీ, ఏదైనా కరోనా కానీ ఏది కూడా మనకు రాకుండా దేవుడు మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన కుటుంబాలని, మన సంఘాలని దేవుడు ఏం చేసేసాడైనా గోడలు కట్టేసినాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఎడారిలో పోతూ ఉంటున్నప్పుడు వాళ్ళు ఎలా పోతున్నారో తెలుసు నాయన. అబ్బా ఏం చూస్తున్నా, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని గట్టిగా, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఇక్కడ చూస్తే నీళ్లు, ఈ పక్క చూస్తే నీళ్లు, వెనక శత్రువులు వస్తున్నప్పుడు ఆ నీళ్లు ఏం చేస్తుందంటే వాళ్ళు పాతి పెట్టేస్తా ఉంది, శత్రువు రానివ్వకుండా. వీళ్ళకి మాత్రమే మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నది. ఈ రోజు నీ కొరకైన శత్రువైన సాతాని కార్యాలన్నీ కూడా ఆయన పాతి పెట్టేవాడైనా అవి నీ మీదకి పొరలి పారము. ఆ కార్యాలు ఏవి కూడా రావాలి. ఎందుకో తెలుసా, దాన్ని చూసిన తర్వాత వాళ్ళ ఆనందాన్ని ఆపుకోలేకపోతున్నారు. అంత సంతోషంగా వాళ్ళు, అంత ఆనందంగా వాళ్ళు పని చేస్తుంటున్నారంటే ఏమి చేస్తే ఆ రుణం తీరుతుంది. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం జాగ్రత్తగా మన దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేసుకుని మన జీవితాన్ని మనం నడిపించుకుందాం. ఎప్పుడు మీరు ఎక్కడ రాసుకోవాలి ఈ మాటల్ని? ఎన్ని వాక్యాలు చెప్పినాను నేను? ఎన్ని రెఫరెన్స్లు చెప్పాను? 21, మళ్ళా ప్రకటన 4, అంతే కదా? 3 వాక్యాలు ఈ సంవత్సరాన్ని మీకు తిని అది అరిగించుకుంటే ఈ సంవత్సరం అయిపోతుంది. నిజమండి. దేవుడు అటువంటి కృపతో మనందరినీ నింపును గాక. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం.
లేచి నిలబడి ప్రభు యొక్క కళలో మనం పాలు పొందదాం. ఆ సర్వోన్నతుడైన దేవుడు, కృప కలిగిన యేసుక్రీస్తు ప్రభులు వారు మనకందరికీ కూడా ఆయన